బాస్, సమీక్ష ఏంటి? ఏమీ జరగనట్టు తన పని తను చూసుకుంటుంది. నాకైతే నిద్రపోయినందుకు సారీ కూడా చెప్పింది బాస్. చింతకి నైట్ ఏం జరిగిందో నీకు గుర్తుందా? కన్నులతో పాటు అంతా క్లియర్ గా గుర్తుంది బాస్. కానీ అసలు తనకే ఏం గుర్తులేదు. సంయుక్తికి గుర్తులేదు, సులోచనమ్మకి గుర్తులేదంటే నైట్ అసలు ఏం జరగలేదా? మనకి మనమే ఊహించుకున్నామా? అది అర్థం కావడం లేదు. ఓకే బాస్, అర్థమయ్యాక నాకు చెప్పండి ప్లీజ్. సర్లే. అడగడం మర్చిపోయాను, ఇవాళ ఏ కలర్ బాస్? నైట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి క్లారిటీ వచ్చే వరకు నో కలర్స్. ఓకే బాస్. సో ఆ తిలోత్తమి ఇంకే అమ్మాయి జోలికి వెళ్లకుండా నిన్న నైట్ మనం పెట్టిన చెక్మేట్ తో స్టేజ్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కంగ్రాట్స్. కంగ్రాట్స్. బావా, నా థ్యాంక్స్ చెప్పవా? నీకు కూడా కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. సో మన ఆపరేషన్ తిలోత్తమలో సెకండ్ స్టేజ్ ఏంటి? సింపుల్, మన గేలానికి ఎర్రని తగిలించి దాన్ని క్యాట్ ఫిష్ కోరికేలా చేయడమే. నాకు అర్థమైంది బావా. సెకండ్ స్టేజ్ లో మనం ఇప్పుడు గాలాన్ని కొనాలి, అంతేనా? అది కాదు, ఎర్రని సెలెక్ట్ చేయాలి. ఎర్ర అంగ పారు. నమస్కారం స్వామి. ఓం హ్రీం ఐం హ్రీం క్రీం. ఏంటి తిలోత్తం, ఇలా వచ్చావు? స్వామి, నిన్న రాత్రి నా బెడ్రూమ్ ఏదో జరిగింది స్వామి. కానీ మార్నింగ్ అంతా నార్మల్ గానే ఉంది. అసలు జరిగిందా నేను ఊహించుకుంటున్నానా? అది ఊహ కాదు, నిజం. ఆత్మలు నిన్న రాత్రి నీ ఒంటికంటుకున్న ఆత్మల వాసన ఇంకా పోలేదు. అవును, అవి మామూలు ఆత్మలు కావు, పగబట్టిన ప్రేతాత్మలు. నిన్న రాత్రి నీ ఒంటికంటుకున్న ఆత్మల వాసన ఇంకా పోలేదు. అవి మామూలు ఆత్మలు కావు, పగబట్టిన ప్రేతాత్మలు. స్వామి, ఆ ప్రేతాత్మలు ఎవరో నాకు తెలియాలి. చిత్రక్క, ఇది
బావా ఒక్కసారి ఆ కామెడీ షో చూడు. మన జిలేబీ గాడికి వహిదా వేగం దొరికిపోతే కళ్ళకు గంతలు ఎలా కడతాడంటావు? రై మన ఆపరేషన్ లో స్టేజ్ 2 ఎంత డిఫికల్టో తెలుసా నీకు? సిల్లీగా గేమ్స్ గురించి మాట్లాడుతున్నావు. అదేంటి బాబా, సాధారణంగా మనుషులు గంతలు కట్టుకుంటారు ఓకే, కానీ దెయ్యాలు గంతలు ఎలా కట్టుకుంటాయి? తర్వాత గేమ్స్ ఎలా ఆడతాయి? ఇట్స్ వెరీ న్యాచురల్. సన్ఫ్లవర్ ఆయిల్ బాబా. రేయ్ ఈ ఆట ఎలా ఆడాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆడుకుంటారు. నువ్వు మూసుకొని చూడు, లేదంటే సైలెంట్ గా కూర్చో. అంతేగాని నన్ను డిస్టర్బ్ చేయకు. సారీ బావా సారీ, నాకు నా విశేషాంతి కర్తవ్యం బోధపడిందిరా. రేయ్ ఏం చేస్తున్నారా? వేడి నీళ్ళకి చెల్లెలు తోడనట్టు నేను కూడా స్కెచ్ గీస్తున్నా మిస్టర్ జాక్స్ హరి, మీరు చూస్తారా? నీ మొహం స్కెచ్ అంటే స్కెచ్ పెన్ తో వేసేది కాదురా, దానికి ఇక్కడ మ్యాటర్ ఉండాలి. అది నేను చూసుకుంటాను, నువ్వు అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు. ఆ స్కెచ్ అక్కడ పెట్టు. ఛే, ఎప్పుడు ఇంతే. ఐ హట్ బొంగులే. ఓ షిట్ 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 షిట్. కళ్ళకు గంతలు కట్టుకున్నా కళ్ళు మూసుకున్నా రెండు ఒకటే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? బ్రెయిన్ లో మ్యాటర్ లేదు కాబట్టి. రేయ్ ఫ్రెండ్ చూడకుండా పంచలేస్తావా? ఎయ్యిరా ఎయ్. ఎవ్రీ డాగ్ హ్యాస్ బ్రిటానియా గుడ్ డే లిటిల్ హార్ట్స్ మ్యారీగోల్డ్ బావా, గుర్తు పెట్టుకో. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి? ఇవన్నీ ఎవరు తీశారు? ఇవి తీసి పడేసింది ఎవరు? తీసుకో. థ్యాంక్ యూ బాబా. రేయ్ మన ఆత్మల్ని పిలవరా, వాళ్ళని పిలువురా. ఓ సమంత, ఇలియానా, కాజల్, ఆవో ఆవో. ఆంటీ నేను చదువుకోవాలి, లేదంటే అమ్మ చూస్తే అరుస్తుంది. బాయ్, రేపు ఆడుకుందాం. ఆవో ఆవో ఆవో. వాట్ షార్ట్ కట్. ఓకే, ఆపరేషన్ తిలోత్తం. స్టేజ్ 2 లో మన ప్లాన్ ఏంటంటే అమ్మాయిల జోలికి వెళ్ళడం మానేసిన తిలోత్తం దగ్గరికి మనం సెట్ చేసిన అమ్మాయిని పంపించాలి. వాడు ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని తన మాయలో పడి తనతో పాటు తన వెనకాలే ఈ బంగ్లాలోకి వచ్చేలా చెయ్యాలి. సచ్చినా ఆడిక్కడికి రాడు. ఓకే, ఒకవేళ వాడంతటి వాడు రాడని మనకనిపిస్తే ప్లాన్ బి లోకి వెళ్లి ఆత్మల హెల్ప్ తీసుకొని వాడిని ఇక్కడికి రప్పిద్దాం. బాబా డైరెక్ట్ గా ప్లాన్ బికి వెళ్ళిపోదాం రా. ప్లాన్ ఏ ఎందుకురా, టైం బొక్క. ఎందుకంటే మనం డీల్ చేసేది తోట తిలోత్తంని కాబట్టి. స్టేజ్ 1 లో మనం ఇచ్చిన డోస్ కి ఆల్రెడీ తన అలర్ట్ అయి ఉంటాడు. అండ్ ఇలాంటి సీరియస్ గేమ్ లో లైఫ్ లైన్ ని ఎప్పుడు లైఫ్ రిస్క్ టైమ్ లోనే యూజ్ చేయాలరా. బాగా అర్థమైంది బాబా. ఏమని? ఇప్పుడు మనం ఎవరిని సెలెక్ట్ చేయాలంటే పాచికలు వేయమంటావా అల్లుడు? కరెక్ట్. మీ సినిమా ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేస్తారా? వాళ్ళ ఇలియానా, సమంత, కాజల్ వీళ్ళ దెబ్బగాళ్ళు ఎప్పుడో పారిపోయారు. ఇంకా లైఫ్ లో ఈ మొహం కూడా చూడరు. బావా కళ్యాణ్ మళ్ళీ ఫోన్ చేస్తుంది. సూపర్ టైమింగ్. తనకి నువ్వంటే స్పెషల్ అభిమానం కదా, కాల్ లిఫ్ట్ చేసి పర్సనల్ గా కలిసేలా మాట్లాడు. పర్సనల్ గానా? ఎందుకు? ముందు చెప్పరా.
హాయ్ కళ్యాణి, హౌ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు, ఎక్కడుంటే నీకెందుకు? ఏమైందో అడగరా. ఏమైంది కళ్యాణి, కొత్తగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నీకు తెలీదా? కార్తిక్ నీతో చెప్పలేదా? చెప్పాడు కళ్యాణి, కానీ ఆ రోజు నుంచి మోషన్స్ పట్టుకుని రోజుకు 2-3 ఫుల్ బాటిల్స్ తాగి హ్యాపీగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను. ఏంటి ఫుల్ బాటిల్సా? అదే ఫుల్ బాటిల్స్ అంటే ఐ మీన్ సిలిండర్ బాటిల్స్. అవునా, ఐఎమ్ వెరీ సారీ. నన్ను నెగ్లెక్ట్ చేసావనుకొని ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడేశాను. ఇట్స్ ఓకే కళ్యాణి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్. నీ ప్లేస్ లో నేనున్నా అలాగే ఆలోచించేవాడిని, ఇలాగే మాట్లాడేవాడిని. నువ్వు సూపర్ రా. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఏంట్రా ఇంకొంచెం ఫీల్ తో చెప్పరా. ఓకే, నీ ప్లేస్ లో నేనున్నా అలాగే ఆలోచించేవాడిని, ఇలాగే మాట్లాడేవాడిని కళ్యాణి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను? బెడ్రూమ్ లో నా బెడ్ మీద ఉన్నాను. ఎక్కడ? సేమ్ దయాల హౌస్ లోనా? కళ్ళు అవి దయ్యాలు కాదు. మరి బాబా ఏం చెప్పు. నువ్వు వస్తే డీటెయిల్స్ అన్ని చెప్తానని చెప్పరా. నువ్వు వస్తే డీటెయిల్ గా అన్ని చెప్తాను. ఓకే? అంటే యాక్చువల్లీ 1 వీక్ నుంచి అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నాను, అందుకే నేను కాల్ చేయలేదు. ఈ రోజు షెడ్యూల్ ప్యాకప్ అయింది, నైట్ బయలుదేరుతున్నాను. ఓకే, మార్నింగ్ సెటిల్ దిగ్గానే కలుస్తాను. ఓకే కళ్యాణి, నీ కోసం ఎదురు చూస్తూ హ్యాపీగా పడుకుంటా. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే కళ్ళు, బాయ్. ఆహా. బావా నీ ఫోన్ మొగ్గు చూడు. నీ నానమ్మ నా ఫోన్ కి నీ రింగ్ టోన్ పెట్టే చెప్పేట్రా నీకు. జబ్బు కాదు బావా, ఫ్రెండ్షిప్. ముస్తఫా ముస్తఫా డోంట్. వాళ్ళు ఎలాగైనా మహిళ డైలీ డిస్టర్బ్ చేయకుండా లాక్ అయ్యాలి. చేసుకో. హలో బంగారు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి బంగారం బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నట్టున్నా? కమాన్ కార్తిక్, ఇంకో 5 days లో మనం డైరెక్ట్ గా కలవబోతున్నాం. ఎగ్జైట్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది? ఏ నీకు లేదా? కరెక్టే, 5 days లో అంటే ఆబ్వియస్లీ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, నాకు ఉంటుంది. ఐఎమ్ ఆల్సో సో ఎగ్జైటెడ్. యా ఐ నో. ఇంతకీ ఎక్కడున్నావు? యాక్చువల్లీ పార్క్ హయత్ లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే నా బంగారం కాల్ చేసింది కదా అని మీటింగ్ పాజ్ చేసి వచ్చా. వాట్? మీటింగ్ పోస్ట్ చేసి వచ్చావా? మరీ ఇంత మ్యాడ్ గా లవ్ చేయకురా. కీ దొరికింది. నీకెన్నిసార్లు చెప్పాలి, ఫస్ట్ బిజినెస్ నెక్స్ట్ లవ్ అని? ఆ విషయంలో నేను ఎప్పుడు నీ మాటే వినాలనుకుంటాను బంగారం, కానీ నా మనసే నా మాట వినట్లేదు. ఏం చేయమంటావు? అమ్మో, నువ్వు మామూలు చిలిపి దొంగవి కాదు. సరే, ఇక మనం డైరెక్ట్ గా కలిసే వరకు నేను నీకు కాల్ చేయను. అది కాదు బంగారం. అంతే, వెళ్ళు. ఫస్ట్ మీటింగ్ అటెండ్ అవ్వు. గో. బాయ్. బంగారం ఎస్ అమ్మయ్యా, నెక్స్ట్ 5 days వరకు దీని టెన్షన్ తప్పిందిరా. సరే పడుకో, తిను. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, నాలో నీ నేస్తం ఫ్రెండ్షిప్. ఓకే. కాదురా. ఈ రాత్రికి ఏమవుతుందో ఏమో మామా. ఈసు ఇప్పుడు ఎట తెలుస్తుంది? తెల్లారనే ఇంత రాత్రి పుట్టేవరబ్బా? ఇంత రాత్రి ఎవరై ఉంటారు మామా? కుర్రాలేం చూసొత్తా. కుర్రాలేనా ఎవరైనా వచ్చుంటారా? ఎవరు?
మిమ్మల్ని హలో ఎవరు కనపడరండి అబ్బా ఎవరు మామా? ఎవరు లేరే ఎవరు లేకపోతే మరి శబ్దం ఎట్టొచ్చింది మామా? పిచ్చిదనా దాన్నే భ్రమ అంటారే అప్పుడప్పుడు అట్టెనపడుద్ది మళ్ళీ ఎవరబ్బా ఇది భ్రమ కాదు నిజమైనట్టుంది మామా ఇది ఆ ఆత్మల పనేనంటావా? చచ్చా అవి మనల్ని ఏం చేయవు కదే మరైతే తలుపు ఎవరు కొట్టినట్టు? నేను చూసొస్తా కానీ నువ్వు తలుపు దగ్గరికి వేసుకొని పడుకో అట్టగా మామా. ఎవరు జాగ్రత్త మావా. మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఎవరు ఎవరక్కడ అనుకో ఏంది మామ ఈ అసలు గుండెకి గడ్డ కట్టేసినారు తెలుసా? దెయ్యాలా కొనవో లేదని భయపడతావో లేదని చిన్న టెస్టింగ్ చేసినావే ఇదంతా మన బాబు గారి ఐడియానే ఏంది బాబు ఇది? ఏంటి దెయ్యాలి అసలు? ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి కాబట్టి. అది కరెస్టే కానీ బాబు, ఆ సామెతకిను ఈ యాషాలకి ఏంటి సంబంధం? నేను చెప్పరా బాబు దీనికి అర్థం కాదని. వచ్చే సోది మొగం నానా, అర్ధరాత్రిలా కుర్రాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో, అసలు ఆ బంగ్లా లోపల ఏం జరుగుతుందో పనిలో పనిగా ఆ కుర్రాళ్ళని దెయ్యాల్లా భయపెట్టి పారిపోయేలా చేయటానికి మన బాబ్జీ బాబు గారు వేసిన ఇంటెలిజెంట్ ఐడియా అనేది. ఇదిగో నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకొని రాపో, వాళ్ళు భయపెట్టి పారిపోయేలా చేద్దాం పో. పాపం ఆ కుర్రోళ్ళు ఇంకో వారం రోజుల వరకు ఈ బంగ్లా వదిలిపెట్టి వెళ్ళని చెప్పారు కదా మామా. మరీ ఇంత అమాయకంగా ఉంటే మీరు బ్రతకలేరు.
మీ జిలేబీని ప్రయోజకుని చేయాలా వద్దా ఆ? ఇప్పుడు వారం అంటారు, ఆ తర్వాత ఇంకో వారం అంటారు, ఆ తర్వాత ఇంకో నెల అంటారు. పాపం పుణ్యం చూస్తూ కూర్చుంటే కష్టాలు చెప్పుకోవడానికి కొదవే లేదు ఈ భూమి మీద. మనిషి అన్న ప్రతి ఒక్కడికి ముందు వాడి జీవితం బాగుపడమే ముఖ్యం. ఆ తర్వాతే ఈ తొక్కలో పాపం పుణ్యం మంచి చెడ్డ ఇవన్నీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు బాబు? హలో, అర్థం కాలేదా? యు వాంట్ మీ టు రిపీట్ దిస్ డైలాగ్ అగైన్? ఇన్నాళ్ళు మా కళ్ళకు కట్టుకున్న పొరలన్నీ ఈ డైలాగ్ తో కత్తిరించుకుపోయినాయి బాబు గారు. నువ్వేందమ్మా ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా అట్ట చూస్తావింది? పోయి చీర కట్టుకోరా బా. అది కాదు మామా, మరేంది? మనం దెయ్యాల వేషాలతో లోపలికి వెళ్తే అసలు దెయ్యాలు మనల్ని బతకనిస్తాయా? కరెక్టే బాబు, నేను ఇప్పుడు దాకా ఆ విషయం ఆలోచించలేదు. హలో, నాకు గుర్తుంది. 1 సెకండ్. అగాయిత్యం కాదు, సమయస్ఫూర్తి. ఒక్కసారి కళ్ళు తెరవండి. సమయస్ఫూర్తి 11:20 చూపిస్తుంది గడియారంలో. ముళ్ళు ఒరిజినల్ దయ్యాలు రావడానికి ఇంకా 40 నిమిషాలు టైం ఉంది. కాబట్టి అసలు దయ్యాలు వచ్చే లోపల మనం మన పని కంప్లీట్ చేసేసుకుని బయటపడిపోదాం. ఓకే, సరే సో ప్లీజ్